హలో రియల్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రియల్ మ్యాజిక్ తెలుగు. ఈ వారంలో రియల్ ఎస్టేట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రీలో జరిగిన మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ గురించి ఈ ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఎపిసోడ్ నెంబర్ 7. ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి RRR అండ్ ORR కి మధ్య పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తో పాటు లాజిస్టిక్స్ హబ్ని ఏర్పాటు చేయడానికి HMDA ప్లాన్ చేస్తుంది. దీనిని PPP పద్ధతిలో ఒక్కొక్కటి 100 acres లో ఏర్పాటు చేసి ట్రక్స్ అండ్ లారీస్ హైదరాబాద్ లోపలికి రాకుండా ఈ హబ్స్ దగ్గరే లోడింగ్ అండ్ అన్లోడింగ్ చేయనున్నారు. దీనివల్ల మెయిన్ సిటీకి ప్రెజర్ అనేది తగ్గుతుంది అండ్ ట్రాఫిక్ సమస్యలు కూడా ఉండవు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి భారత్ ఫ్యూచర్ సిటీకి సంబంధించిన మాస్టర్ ప్లాన్ సింగపూర్కి చెందిన CBRE కంపెనీ ప్రిపేర్ చేస్తుంది. దీనిని 820 స్క్వేర్ కిలోమీటర్స్ 71 విలేజెస్ లో మొత్తం 15,000 acres లో ఈ మాస్టర్ ప్లాన్ ని ప్రిపేర్ చేసి 9 months లో గవర్నమెంట్ కి సబ్మిట్ చేయాలి. ఈ మాస్టర్ ప్లాన్ అందుబాటులోకి వచ్చాక ప్రాజెక్ట్ అప్రూవల్ ఫాస్ట్ గా జరగడానికి బిల్డ్ నౌ కన్నా అడ్వాన్స్డ్ సింగిల్ విండో సిస్టమ్ ని అందుబాటులోకి తెస్తారు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి అమెరికాకి చెందిన ఇన్సూరెన్స్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అందించే నేషన్ వైడ్ కంపెనీ తన ఫస్ట్ GCC ని హైదరాబాద్ లో ఏర్పాటు చేసింది. ఈ కంపెనీ అమెరికా బయట ఏర్పాటు చేసే మొట్టమొదటి GCC. ఈ కంపెనీ యొక్క జాబ్స్ తమ కంపెనీ కెరియర్ పోర్టల్ త్రూ హైరింగ్ స్టార్ట్ చేస్తుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి నెస్లే కంపెనీ హైదరాబాద్ లో జెన్పాక్ట్ తో కలిపి ఒక GCC ని ఏర్పాటు చేస్తుంది. జెన్పాక్ట్ కి సంబంధించిన ఇంటెలిజెన్స్, డేటా అండ్ AI ఆటోమేషన్ ని యూజ్ చేసి నెస్లే బిజినెస్ ని స్ట్రీమ్లైన్ చేయడానికి అలాగే స్టాండర్డైజ్ చేయడానికి ఈ GCC ని యూజ్ చేస్తుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి ప్రీమియర్ ఎనర్జీస్ గురించి. ఈ కంపెనీ సోలార్ ప్యానెల్స్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. ఇప్పుడు ఈ కంపెనీ తిరుపతికి దగ్గరలో 6,000 crores ఇన్వెస్ట్మెంట్ తో ఒక ప్లాంట్ ని అలాగే ఈ కంపెనీ ఇన్వర్టర్స్, బ్యాటరీస్, ట్రాన్స్ఫార్మర్స్ యూనిట్ కూడా స్టార్ట్ చేయబోతుంది. దీనికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తిరుపతికి దగ్గరలో గల నాయుడుపేటలోని 200 acres ని అలొకేట్ చేసింది. ఈ ప్లాంట్ వర్క్స్ త్వరలో స్టార్ట్ అవబోతున్నాయి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి జపాన్ కి చెందిన IT కంపెనీ అయిన NTT వైజాగ్ లో రుషికొండలో ఏర్పాటు చేసింది. ఈ కంపెనీ మొబైల్ అండ్ ఇంటర్నెట్ IT కన్సల్టెంట్ AI సర్వీస్ ని అందిస్తుంది. ప్రెసెంట్ ఈ కంపెనీ 190 కంట్రీస్ కి సర్వీసెస్ అందిస్తే 70 కంట్రీస్ లో ఆఫీసెస్ ఉన్నాయి. ఆల్రెడీ ఈ కంపెనీ లాస్ట్ థర్స్డే నుండి ఆపరేషన్స్ ని స్టార్ట్ చేసింది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి రీసెంట్ గా మనం చెప్పుకున్న VMRDA మాస్టర్ ప్లాన్ 2041 ఫైనల్ డ్రాఫ్ట్ గవర్నమెంట్ కి సబ్మిట్ చేసిందని, ఇప్పుడు ఆ డ్రాఫ్ట్ ని గవర్నమెంట్ అప్రూవల్ చేస్తున్నట్టు జీవో పాస్ చేసింది. దీనితో పాటు నీతి ఆయోగ్ ప్రతిపాదించిన విశాఖపట్నం ఎకనామిక్స్ రీజన్ కూడా చేర్చి ఎక్కడ ఏ విధంగా డెవలప్ చేయాలో నిర్ణయించారు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి ఇక్కడ నుండి 20,000 స్క్వేర్ మీటర్స్ ఏరియా ఉన్న ప్రతి ప్రాజెక్ట్ కి ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ స్టాండర్డ్స్ సంబంధించి రేటింగ్ తీసుకోవాలని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ప్రతిపాదించింది. ఈ రేటింగ్ ఎలా తీసుకోవాలి, ఎవరు ఇస్తారు అనేసి ఒక ఫైనల్ డ్రాఫ్ట్ అనేది రిలీజ్ చేసింది. దీని వల్ల యూజ్ ఏంటంటే దేశవ్యాప్తంగా ఉన్న పెద్ద ప్రాజెక్టులన్నిటికీ ఒక ట్రాన్స్పరెన్సీ అండ్ ఒక విధమైన స్టాండర్డ్స్ కోసం ఈ రేటింగ్ అనేది ఇస్తారు. ఈ రేటింగ్ అనేది 3 స్టార్ నుండి 5 స్టార్ వరకు ఉంటుంది. ఒక ప్రాజెక్ట్ కి ఖచ్చితంగా 3 స్టార్ రేటింగ్ అనేది ఉండాలి. ఈ రేటింగ్ అనేది ప్రాజెక్ట్స్ బ్రౌచర్ లోని, అడ్వర్టైజ్మెంట్స్ లోని, హోర్డింగ్స్ లోని అన్నిట్లోని మెన్షన్ చేయాలి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి మహారాష్ట్ర నాగపూర్ లోని బాబా సాహెబ్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని 3 stages లో 300 crores తో అప్డేట్ చేస్తున్నట్టు GMR అనౌన్స్ చేసింది. ఇప్పుడు 30 lakhs passengers కెపాసిటీ ఉన్న ఈ ఎయిర్పోర్ట్ ని ఫ్యూచర్ లో 3 crores passengers ట్రావెల్ చేసే విధంగా అప్డేట్ చేస్తారు. అంతేకాకుండా ఫస్ట్ స్టేజ్ లో 1.5 lakhs మెట్రిక్ టన్స్ కార్గోని టెర్మినల్ ని మోడర్నైజ్ చేయడం, సెకండ్ స్టేజ్ లో న్యూ టెర్మినల్ కన్స్ట్రక్షన్ చేయడం, థర్డ్ స్టేజ్ లో సెకండ్ రన్వే అండ్ ATC ని అప్డేట్ చేస్తారు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి అదానీ డిఫెన్స్ అండ్ ఎకోస్పేస్ మధ్యప్రదేశ్ లోని శివపురిలో ఒక ప్రైవేట్ మిసైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ని ప్లాన్ చేస్తున్నారు. దీనికోసం 2,500 crores ఇన్వెస్ట్మెంట్స్ తో రా మెటీరియల్ నుండి మిసైల్ మేకింగ్ వరకు కంప్లీట్ వాల్యూ చైన్ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఇది మన దేశంలో రాబోతున్న మొట్టమొదటి ప్రైవేట్ మిసైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. దీని ద్వారా 5,000 పీపుల్ కి డైరెక్ట్ గా, ఇండైరెక్ట్ గా ఎంప్లాయ్మెంట్ క్రియేషన్, అలాగే 50 మైక్రో అండ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీని ఈ చైన్ లోకి తీసుకొని వస్తారు. ఇవండి ఈ వారం అప్డేట్స్. మళ్ళీ వచ్చే వారం న్యూస్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. మీకు గనుక మన ఛానల్ కంటెంట్ గానీ, అప్డేట్స్ గానీ, బయింగ్ టిప్స్ గానీ నచ్చినట్లయితే మన రియల్ మ్యాజిక్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.